పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంటారు? ప్రత్యేకించి చెప్పేది ఏముంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఎందుకని అంటారండి అంత వన్ సైడ్ గా చెప్తున్నారు? అంతే కదా, ఆయన ప్రజానాయకుడు. ప్రజల గురించి అందరూ ఎవరి గురించి ఇప్పుడు మన గురించి మనం బ్రతుకుతాం, ఆయన ప్రజల గురించి బ్రతుకుతాడు. ఆయన ప్రజలు ఊపిరన్నట్టుగాని. లేకపోతే అంత లగ్జరీ లైఫ్ వదిలేసి ఇక్కడికి ఎందుకు వస్తాడండి ఆయన? వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మరి అంత లగ్జరీ లైఫ్ వదులుకొని, అంత కంఫర్ట్స్ అవన్నీ వదులుకొని ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆయన రాజకీయం చేయాల్సిన అవసరం ఏముందంటారు? ఈ ప్రజలు కూడా ఇన్ని 2 పట్లు లాస్ట్ టైం 2 చోట్ల పోటీ చేసి ఓడించారండి. ఈసారి ఇంకా గట్టిగా ఓడిస్తామని చెప్పి ప్రత్యర్థులు చెప్తున్నారు. మీరేమంటారు దానికోసం? అంత సీన్ ఏమి లేదండి. ఎలా ఓడిస్తారు? ముందరైతే ఎవరికి తెలియలేదు, అంత అవగాహన లేదు. ఇప్పుడు ప్రజలందరికీ అవగాహన వచ్చింది. మేము డోర్ టు డోర్ ఎక్కడికన్నా వెళ్ళి మేము ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారికి అమ్మ జనసేన నుంచి వచ్చామంటే, అమ్మ మేము ఈసారి చూస్తామమ్మా, ఇప్పుడు వరకు అందరిని చూసాం కదా, ఈసారి ఏం చూస్తాం? ఇప్పుడు వరకు వాళ్ళకి వేసాం, పరిపాలన చూసాం, ఇప్పుడు ఎందుకు వేసాం, ఎందుకు ఓట్లేసి ఆయన గెలిపించుకున్నాం ఏడుస్తున్నాం కదా, ఇప్పుడు ఈయనకి వేస్తాం, ఈయన చూసుకుంటాం అని అడుగుతున్నారు. తప్పకుండానే. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఎక్కడ చూసినా ఇదే మాట. ఏమైనా ఒక తుగ్లక్కని తీసుకొచ్చి ఇక్కడ మేము ఎత్తి మీకు ఎక్కించుకున్నాం అనేసి. అది ఒక తుగ్లక్ పరిపాలన చూస్తారన్నారా? అవును, ఖచ్చితంగా. తుగ్లక్ పరిపాలన రిమూవ్ చేయగలరంటారా? చేస్తా తప్పకుండా. ఎందుకంటే అది ప్రజల చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఒక సమర్థుల్ని వదిలేసుకున్నారంటే, ఇప్పుడు వదిలేసుకున్నారంటే మళ్ళీ జన్మలో ఇంకా అలా అటువంటి వాళ్ళు మనం తీసుకురాలేము. అందుకని ప్రజలందరూ ఒకే మాట మీద ఉన్నారు. కంపల్సరిగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని తీసుకురావాలి, ఆయన్ని అసెంబ్లీకి పంపించాలి. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తే మొట్టమొదటి ఏం జరుగుతుంటారు? మీ ఉద్దేశం ఏంటి? ఆయన మొట్టమొదటి ఏ సమస్య కానీ ఎవరిని టార్గెట్ చేస్తారంటారు? ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉంది. ఎంతో మంది పిల్లలు చదువుకుని డిగ్రీలు చేసి ఎక్కడికి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోలేక, తల్లిదండ్రులు వేసి వెళ్ళిపోలేక చాలా బాధపడుతున్నారు. చిన్న చిన్న జీతాలు వస్తాయి, జీతాలు కూడా పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకు వెళ్ళారు కదా. ఇప్పుడు ఆయన వస్తే నిరుద్యోగం గురించి ముందరసరిగా ఆయన అదే పట్టించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చాలా మందితో మాట్లాడుతుంటే ఒకటే అంటారండి, అవినీతి ఎక్కువ జరుగుతుంది, మట్టి మైనింగ్ మాఫియా, తర్వాత ఇసుక అమ్మేస్తున్నారు, కొండలు కొట్టి తోల్చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏంటండి 5 ఏళ్లలో వీళ్ళ సంపాదన కోసమైనా వీళ్ళ పదవులు ఎక్కింది, ప్రజల కోసం వాళ్ళ సంపాదన కోసం వచ్చిన వల్ల ప్రజల సమస్యలు పట్టించుకోకుండా గాలి కుదిలేసి వాళ్ళు మట్టి మాఫియా ఇసుక అమ్ముకుని తింటున్నారు. వాళ్ళు అవి సరిపోలేదు, గవర్నమెంట్ ఆస్తులు కూడా తాకట్లేడుతున్నారు కదా. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఒక చట్టం తెచ్చారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని. అంటే మీ ఆస్తి పత్రాలు ఒరిజినల్ పత్రాలు వాళ్ళ దగ్గర ఉండాలి, డూప్లికేట్ మీ దగ్గర ఉండాలి, ఒరిజినల్ పత్రాల మీద వాటి మీద ఫోటోలు ఆయన ఉండాలంట. మరి అలాంటి చట్టాలు తెస్తున్నారు. ఇప్పుడు ఏమో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడతారు మీరు చెప్తున్నారు కదా. మరి రేపొద్దున ఏం జరుగుతుంటారు? రేపొద్దున ఏం జరుగుతుంది? ప్రభుత్వ ఆస్తులు తాకట్లేస్తారు, ఉన్న కాడికి అన్ని ఊడిపోయి ప్రజల ఆస్తులు తాకట్లేస్తున్నా కనమాట ఈ పనులన్నీ. అలా ఊరుకుంటే సర్వీస్ రాళ్ళ మీద ఆయన బొమ్మలు వేసుకున్నారు, ఆయన ఫోటోలు వేసుకున్నారు, పాస్బుక్ లో ఆయన ఫోటోలు వేసుకున్నారు. మేము ప్రజలందరూ ఊరుకున్నారు. కానీ ఎత్తి మీద కూడా నుదుటి మీద కూడా ఆయన బొమ్మ ఏం చెప్తాడు? ఎక్కడ చూసినా జగన్ ఫోటోలు, జగన్ బొమ్మలు, జగన్ రంగులే ఉండాలి. ఏంటి ప్రజలు ఆయన మర్చిపోతున్నారని, లేదా ప్రజలు నేనున్నాను గుర్తించండి అని చెప్తున్నారంట. గుర్తు చేసుకోమని ఆల్రెడీ మర్చిపోయారు. ఇలా పెడితే ఈ 3 రోజులు జగన్ జెండా రోజులు కదా, అప్పుడు గుర్తు చేసుకుంటారనేసి ఇలా చేస్తున్నారు అనమాట. ఎక్కడ చూసినా ఆయన బొమ్మలే కదా. ఏంటంటే ఇప్పుడు మహాత్మా గాంధీయో, లేకపోతే నెహ్రూజీయో, లేకపోతే ఒక అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళ ఫోటోలే లేవండి. ఫోటోగా ఉంటారండి. మరి ఎక్కడ చూసినా గోడ మీద చూసినా, కింద చూసినా, రోడ్డు మీద చూసినా, ఎక్కడ చూసినా ఆయన ఫోటోలు కనబడుతున్నాడు. అంటే వాళ్ళకంటే ఈయన గొప్పడంటారా? గొప్పడని కాదండి, ప్రజలు ఎలాగా మర్చిపోతున్నారు. మర్చిపోకుండా ఉండాలంటే ఈ మొహం అక్షమని ఎక్కడ పెడితే అక్కడ కనిపించాలి. అందుకనేసి ఎక్కడ పెడితే అక్కడ ఆయన ఫోటోలు పెట్టించుకున్నాడు, ఆయన జెండా రంగులు ఏం చేసుకుంటున్నాడు. ఆల్రెడీ హైకోర్టు, సుప్రీంకోర్టు మొట్టకేలేసి నువ్వు రంగులు వేయించొద్దన్నా వినిపించుకోలేదు. ప్రతి దాంట్లో నేను ఉన్నాడనేసి ఆయన ఫోటోలు, ఆయన రంగులు వేయించుకుంటే ప్రజలు చూసి ఇసుకొచ్చేసిందండి. ఇంకా ఇంక ఈ ఫోటో చూడడం మేము ఇంకా చూడలేకపోతున్నాం అనుకుంటున్నారు. రెండోసారి అవకాశం అడుగుతున్నాడు మీ అన్న జగన్ అన్న, మీరేమంటారు? రెండోసారి ఫస్ట్ అవకాశం ఇచ్చినందుకే చాలా మంది బాధపడిపోతున్నారు. మొత్తం రాష్ట్రం అంతా అతలకుతలం అయిపోయింది. ఈ మళ్ళీ ల్యాండ్ యాక్టింగ్ అన్ని తీసుకొచ్చి ప్రజల ప్రతి మీద ఉద్దేశించి ఇప్పుడు నాకేంటి రెండోసారి అంటే ఎలాగేస్తారండి? ఇంకా ఇంకా మరి ఏంటండి జగన్ గారికి ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేదు, తల్లి సపోర్ట్ లేదు, చెల్లి సపోర్ట్ లేదు, ఒక్కడే ఉన్నాడండి. ఈసారి 1 సైడ్ గా 170 గెలుస్తానన్నాడు. ఏంటండి ఆయన ధైర్యం అంతా? 175లో 5 వస్తే గ్రేట్ అండి. 5 సీట్లు గెలిస్తే 5 కూడా ఎవరు అనుకుంటారు? ఆయన ఉన్నారు కదా, ఆయన సైడ్ ఎక్కడో ఆయన అంటే పిచ్చి. ఆయన చూసారా, కోడికి బొచ్చంతా పీకేసి మళ్ళీ గింజలేస్తే ఆయన బాధ అంతా మర్చిపోయి తింటారు కదా, ఆ టైప్ లో ఆ బొచ్చు పీకేసిన వాళ్ళు ఎవరు ఉండండి. మళ్ళీ ఆయన ఏదైనా వేస్తే తినేసేసి ఆయన చేసి వాళ్ళు ఉంటారు, అంతకన్నా ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు?
అజ్ఞానులు అయితేనే ఆయనకు సపోర్ట్ చేస్తారు. అది ఫైనల్ గా ఒక మాట అండి, అసలు మీ రాజధాని ఉన్న ముందు అదే కదా ఇప్పుడు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఎగ్జామ్స్ లో అయినా లేకపోతే ఎవరైనా ఇంటర్వ్యూలకి వెళ్ళినా మీ అన్నిటికీ ఆన్సర్ చెప్పేస్తున్నారు. ఈ రాజధాని అన్నదానికి వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు, వెనక్కి వచ్చేస్తున్నారు. ఇంటర్వ్యూలు కూడా పోతున్నాయి. ఆ 2 మార్కులు అక్కడికి బాగా రాజధాని అనేది లేకపోవడం వల్ల ఇలా మార్కులు పోతున్నాయి, అక్కడ పొరుగు ఉద్యోగాలు పోతున్నాయి. మరి రాజధాని ఏదంటే చెప్పకపోతే నువ్వు ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయి ఏం చేస్తారు? ఇంకా సచివంతో వచ్చేస్తున్నారు. అన్ని అడిగారు, అన్నిట్లో మేము జగన్ గారు ఇంత పరిపాలన బాగా చేశారు, 70 ఏళ్ళలో ఈయనకన్నా ఎవరు పరిపాలన చేయలేదని ఆయన చెప్పుకుంటాడు. మరి అంత పరిపాలన బాగా చేసిన మంది రైతు ఎందుకు కూడారండి మీరు? రాయితే ఎవరో కొట్టలేదండి, కావాలని క్రియేట్ చేసుకున్నాడు ఆయన, అంతే. ఏంటండి ఇదేనా విఎఫ్ఎక్స్ బాహుబలి లాంటి సినిమా అంతే అండి, అంతే అండి, అంతే. ఆ సినిమాలకి చాలా చేశారు. ఈసారి ఏంటండి? ఈసారి గులకరాయి డ్రామా అంటారు. మరి ఈ డ్రామాలన్నీ పనిచేసి మళ్ళీ సీఎం అయితే ఏం చేస్తారు మీరు? అసలు ఛాన్స్ ఇవ్వరు, ఇంకా ఛాన్స్ ఇవ్వరు. ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారంటారు? మరి 5 ఏళ్ళు ఏం చేస్తారో ఏ వనవాసానికి వెళ్ళిపోవాలండి, ఇంకంతే. వనవాసం అంటే మళ్ళీ తాడేపల్లి కూడా ఆ ప్యాలెస్ వదిలేసేసి ఎక్కడికి దిక్కిన పోవాలండి, ఇంకా మళ్ళీ చల్లపల్లి జరిగి వెళ్ళిపోతారండి. అంతే ఇంకా, అంతే అండి. ఇంకా అది ఫైనల్ ఎవరికి కనిపించరు, ఇంకా అది ఇంకైతే కనిపించరంటారు. ఫైనల్ గా అయితే మీ ఓటు అయితే ఎవరికండి? పక్కాగా ఒక మాట చెప్పండి. నా ఓటు ఎవరికండి? కొనిదల పవన్ కళ్యాణ్ గారికి, గాజు గ్లాస్ గుర్తుకి. గాజు గ్లాస్ గుర్తు. మరి ఎంపీ కింద శ్రీనివాస్ గారు, సునీల్ గారు ఎవరు ఛాన్స్ చెప్తారంట? ఉదయ్ శ్రీనివాస్ గారు కొత్త మనిషి అంటారు, ఆయనకి అవకాశం ఇస్తారు శ్రీనివాస్ గారు. కొత్త మనిషి అయితేనండి ప్రజల సమస్యలు బాధలు తెలుసుకోవాలి. కొత్త పాత ఏమి ఉండదండి. ఆయన ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక 20,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆయన ఒక మంచి పొజిషన్ లో అండి, మిగతా వాళ్ళందరినీ ఒక మంచి పొజిషన్ లో తీసుకొచ్చినప్పుడు కొత్త పాత ఎందుకు అవుతుంది? అంటే యువతకి ఈయన ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అవుతారు. అవును, ఖచ్చితంగా అవుతారు. అవును, ఖచ్చితంగా. అవును. మరి ఈయన గెలుపు అనేది ఎలా ఉంటది అంటారు? పవన్ కళ్యాణ్ గారి కానీ ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ పక్కా గ్యారంటీగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసినట్టే. ఇప్పుడు మేము కష్టపడేదంతా మెజార్టీ కోసం మెజార్టీ కోసం మేము వెళ్తున్నాం, అంతే. ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యే ఫిక్స్. ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో వస్తారు. గుర్తేంటండి? ఆయన గాజు గ్లాసు పగులుతుంది అన్నారు. మరి మీరేమంటారు? గాజు గ్లాసు చేతితో పట్టుకుని టీ తాగిన చెప్పి బాగానే ఉంటది. అది పగలగొట్టి ఏమైనా చేద్దాం అనుకున్నారనుకో వాళ్ళకే గుచ్చుకుంటది. అది అంటే ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అదనమాట. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారు పోటీ చేస్తారు. ఎవరికి గెలుపు? మీ సపోర్ట్ ఎవరికండి? పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకనండి? మీరు ఒక అభిమాన? అవునండి, అభిమాని. ఎందుకని ఆయన అభిమానం ఏర్పిస్తారు? ఆయన నిజాయితీ పరుడు కాబట్టండి. మరి అలా నిజాయితీ ఇక్కడ మీ పిఠాపురంలో, మీ నెగిటివ్ ప్లేస్ లో పిఠాపురం అనేది చాలా పల్లెటూరు లాంటిది ఆల్మోస్ట్. అలాంటి ఊర్లో పోటీ చేస్తున్నాడంటే మీరు ఎంత గర్వకారణంగా ఫీల్ అవుతారు? మీ ఫీలింగ్ ఎలా ఉందండి? మా అదృష్టం అండి ఆయన ఇక్కడ పోటీ చేయడం. అది మరి మా పిఠాపురం దశ మారుస్తారని మాకు నమ్మకం ఉంది. డెవలప్ చేస్తారండి, మరి 5 ఏళ్ళు డెవలప్ చేస్తారు. ఖచ్చితంగా డెవలప్ చేస్తారంట కదా. ఈ 5 ఏళ్ళు పెన్నెం దొరబాబు ఎమ్మెల్యే, వంగగీత గారు ఎంపీ చేశారు. అభివృద్ధి పరంగా కానీ సమస్య వచ్చిన వాళ్ళు ఎవరైనా కనిపించడం కానీ మీకు ఏమైనా చేశారా? ఎక్కడ ఉన్నారు కూడా తెలియదండి వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతున్నారు. మరి మీ సమాధానం ఏంటంటే మరి? మా దగ్గరికి రాలేదండి అసలు. మరి వంగగీత రావడానికి కూడా చాలా భయపడుతున్నారు. వంగగీత గారు మీ ఇంటి ఆడపడుచుని 3వ సారి గెలిపించండి అమ్మా అని అడుగుతున్నారు. మరి మీరు మీరే ఉంటారు. వంగగీత గారు ఎక్కడ ఉంటారో తెలుసండి? పిఠాపురంలో ఉంటారు ఆవిడ. ఇప్పుడు వంగగీత గారు పిఠాపురంలో ఉంటారు అంటే నాన్ లోకలే కదా. ఇప్పుడు ఆవిడ నాన్ లోకలే, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అని చెప్పి మళ్ళీ ఆవిడ వ్యతిరేకిస్తున్నారు. ఎంతవరకు? ఆయన ఇక్కడ ఇల్లు ఉందండి, ఆయన ఇక్కడే ఉంటారు. గెలిచిన తర్వాత కూడా ఇక్కడే ఉంటారు. ఆయన ముందే ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడే తీసుకున్నారు ముందు. అది ఇక్కడే ఉంటారు, ఇప్పుడు కూడా ఉంటారట. పక్క మీ పిఠాపురం అభివృద్ధి జరుగుతుంటారు. పవన్ కళ్యాణ్ పక్కగా జరుగుతుంది. ఎంతవరకు గ్యారంటీ అంటారు? అలా మీకు ఎందుకంటే ఆయన మీద అంత నమ్మకం వచ్చిందంటే వన్ సైడ్ గా ఇప్పుడు అందరూ ఎవరిని అడిగినా కానీ వన్ సైడ్ అంటారండి. ఆయన ఏ పదవి లేకుండానే చాలా చేశారండి, రైతులకి అది కూడా చాలా చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత పదవి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చేస్తారని నమ్మకం ఉంది మాకు. ఆయన మీద ఇంకా నమ్మకం పెరుగుతుంది, ఖచ్చితంగా చేస్తారండి. అలాంటి లీడర్ ఇక్కడ పోటీ చేస్తే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారండి. ఆయన అలాంటి లీడర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, మీ అందరూ సహకారంతో గెలుపు అనేది ఎలా ఉంటుంది అంటారు? మేమైతే 1,00,000 దాటిపోద్ది అనుకుంటున్నామండి. ఖచ్చితంగా పక్కా, అది డౌటే లేదంట. డౌట్ లేదు. మరి ఎంపీ కింద చర్మల్ సునీల్ గారు, తంగేల ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ పడుతున్నారు. మీరైతే ఎవరికి అవకాశం ఇస్తానంటారు? ఇద్దరు ఇండస్ట్రియలిస్టులే. ఉదయ్ గారికి ఖచ్చితంగా. ఉదయ్ గారు కొత్త మనిషి కదండి, మరి ఆయనకి ఏ రాజకీయ అనుభవం లేదు. మరి ఆయనకి ఎలా ఛాన్స్ ఇస్తానంటారు? పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన కూడా చేస్తారు కదండి. ఇద్దరు చేయడానికి అవకాశం ఉంటది, ఇద్దరు ఉండాలి. అది అంటే పవన్ కళ్యాణ్ అంటే వెనకాల ఉదయ్ గారు ఉండాలంటారు. ఖచ్చితంగా ఉండాలి. రాముడు ఆంజనేయులు లాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉదయ్ శ్రీనివాస్ ఉండాలంటారా? ఉండాలండి. అది మరి ఫైనల్ గా ఒకటే అడుగుతున్నారండి, మీ పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు, కాకినాడ ఎంపీ ఎవరు? కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయకుమార్ అండి. ఇప్పుడు పోటీ చేసి అడుగుతున్నారు. మీరు ఎవరిని కోరుకున్నాండి రేపు జరగబోయే ఎన్నికలు? ఉదయ్ శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు అండి. వీళ్ళందరూ గుర్తేంటండి? గాజు గ్లాస్ అండి. అది మరి బ్యాలెట్ నెంబర్ ఏంటండి? పవన్ కళ్యాణ్ గారికి 4 అండి, ఉదయ్ గారికి 9 అండి.